మామ మీరు బ్యాచిలర్సా? మీకు ఇవాళ నేను ఒక మ్యాగీ చూపిస్తా, అది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్ అనే కాదు మామ, ఎవరైనా ట్రై చేయొచ్చు, ఫ్యామిలీస్ అయినా. ఫస్ట్ అయితే కొన్ని నీళ్ళు తీసుకోండి, అందులో ఆయిల్ వేసేసి మ్యాగీ వేసేయండి. ఆ తర్వాత మీ మ్యాగీ అయితే ఒక 70% కుక్ అయిన తర్వాత దాన్ని అయితే పక్క తీసేసుకోండి మామ. అలానే మీ దగ్గర ఉన్న గిన్నెలో కొంచెం అయితే ఆయిల్ అయితే యాడ్ చేయండి. ఆ తర్వాత అయితే దాంట్లోకి ఆనియన్ వేయండి మామ. ఆనియన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి అయితే గ్రీన్ చిల్లీస్ అలానే జింజర్ అయితే వేయండి. ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీస్ కుక్ అయిన తర్వాత మనమైతే ఎగ్స్ అయితే స్మాష్ చేసుకుందాం మామ. దీంట్లోకి అయితే మేము ప్రెజెంట్ అయితే 2 eggs వేస్తున్నాం మామ. 2 eggs ఎందుకు వేసామని మీకు అయితే వీడియో చివరిలో చెప్తాను. కుకింగ్ అయితే చిరుగాడు చేపిస్తున్నాం మామ. చిరు ఎలా చేస్తాడో చూడండి. అలా ఏం కాదులే మామ, నేనే చేస్తున్నా, చిరుగాడు షో చేస్తున్నాడు అంతే. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇప్పుడైతే మీ ఎగ్లోకి కొంచెం టేస్ట్ సరిపోయినంత సాల్ట్ వేసుకోండి మామ. అలానే కొంచెం కారం వేసుకోండి, ఇంకా అలానే కొంచెం పసుపు కూడా వేసుకోండి మామ. పసుపు అయితే ఎక్కువ వేసుకోమాకండి, కొంచెం వేసుకొని చాలు. మనం వేసుకున్న స్పైసెస్ అన్ని మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత మనమైతే దీంట్లోకి అయితే మ్యాగీ వేసుకున్నాం మామ. మ్యాగీ వేసుకొని మంచిగా కలిపేయండి మామ, ఎక్కువ పట్టినట్టు మ్యాగీ మొత్తానికి. మ్యాగీ మసాలా వేయలేదని డౌట్ రాలేదా మామ మీకైతే? ఇక్కడైతే మీకు ఒక సీక్రెట్ టిప్ చెప్తాను. మీరైతే మ్యాగీ మసాలాను ఒక కప్లో తీసుకోండి, దాంట్లో అయితే కొన్ని వాటర్ వేసుకోండి మామ. వాటర్ వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేయండి దాన్ని. ఆ మిక్స్ చేసిన క్రీమ్ అయితే మనం మ్యాగీలో వేసేయండి మామ. ఇక్కడే మంచి టేస్ట్ వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడే మామ మన మెయిన్ ట్విస్ట్. నేనైతే ఇప్పుడు మన మ్యాగీలోకి ఇంకో ఎగ్ స్మాష్ చేస్తాను మామ. ఇక్కడే టేస్ట్ వస్తుంది మామ, ఖచ్చితంగా చెప్తున్నాను కదా. ఆ వేడి మ్యాగీలోకి అయితే ఇంకా లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసేసుకుని ఇంకా మంచిగా వేడిగా ఉన్నప్పుడే దింపేసుకుని మామ దాన్ని అయితే. జావేద్ ఎలా ఉంది? బాగుంది. నేనైతే ఇది టేస్ట్ చేస్తున్నా మామ, నాకు ఇది నచ్చింది దానికన్నా, అందుకని టేస్ట్ చేసి చెప్తాను మీకు. వీళ్ళు ఎంతమందికి మాడిందండి ఇష్టం మామ, నిజంగా కామెంట్ చెప్పండి. టేస్ట్ అయితే అదిరిపోయింది మామ. చిరుగాడు మాటల్లో వినండి, మీకు బాగా నచ్చింది. అండ్ ఇట్స్ లైక్ ఫస్ట్ టేస్ట్ చెయ్యి, నన్ను చేయనవట్లా. అండ్ ఇట్స్ లైక్ టేస్ట్ గుడ్ మ్యాన్. ఎంతమంది మీరు ఇట్లా చేసుకొని ట్రై చేస్తున్నారో మాకు కమెంట్స్ లో తెలియజేయండి. ఖచ్చితంగా ట్రై చేసుకోండి మామ, చాలా బాగుంది. ఎలా ఉంది? మేమిద్దరం కలిసి అదరు కొట్టేసాం మామ. అయిపోయి మ్యాగీ వండుకోవడం కాదు మామ, మ్యాగీ ఆ తర్వాత వండుకున్న తర్వాత క్లీన్ చేయడం ఇంపార్టెంట్. చూడండి మా ఇద్దరు వాళ్ళు ఎలా చేస్తున్నారు క్లీనింగ్, అది కూడా పెద్ద స్పాట్లో చేస్తున్నారు మామ. అయినా కూడా వదలలేదు నాకు.